పాపన్పేట మండల్ బెజ్జే బుజాడి అనసూయ వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. నాతో పాటు కష్టపడ్డ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. దుర్గం తిరుపతి గ్రామం పాపన్పేట్ మండల్ బెజ్జూర్ కుమ్రంభీం ఆసిఫాబాద్. పాపన్పేట్లో సర్పంచ్ పేరు బుజాడి అనసూయ గారు. మరి తన గెలుపు కోసం పాపన్పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి యువత అంతా ముందుకొచ్చి ఈ యొక్క అక్క కోసం, ఈ యొక్క ఊరి అభివృద్ధి కోసం అహర్నిశలు రాత్రి అనక పగలనక కష్టపడి ఈ యొక్క ఊరిని అభివృద్ధి చేసుకుందామనే ఒక మంచి ఉద్దేశంతో యువత అంతా ముందుకొచ్చి గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా మాపై నమ్మకం ఉంచుకున్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న పెద్దలకు, చిన్నలకు, యువతకు ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మిత్రులారా, గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా వెంట యూత్ ఉన్నారు, యువత ఉంది. కాబట్టి ఎవరిని మర్చిపోకుండా ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా రోడ్ల విషయంలో కానివ్వండి, కోడుమూల విషయంలో కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం మన ఊర్లో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడం జరిగింది. కాబట్టి దాని గురించి కూడా మనం ప్రత్యేకంగా చొరవ తీసుకొని అవి కూడా అయ్యేటట్టు మేము కలెక్టర్ దాకా వెళ్ళి కూడా ఆ యొక్క సమస్యని పరిష్కరించడానికి మేము ముందుంటాం. అంతేకాకుండా వీధి దీపాల విషయంలో కానీ ప్రతి ఒక్క స్తంభానికి వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. ఏ విషయంలో కూడా తగ్గకుండా అభివృద్ధి అంటే ఏంది అనేది ప్రతి ఒక్క గ్రామస్తులకు తెలియ విధంగా మేము అభివృద్ధి చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి, తను బలపరిచినటువంటి అభ్యర్థి కాబట్టి ఎటువంటి లోటుపాటు లేకుండా, ఎటువంటి నిధులు వచ్చినా దోచుకోకుండా, తప్పకుండా ఒక్క రూపాయి కూడా ఎటుపోకుండా గ్రామానికే పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని యువత తరపున, ఈ యొక్క సర్పంచ్ తరపున నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈ యొక్క పాపన్పేట గ్రామంలో గుడి నుండి బడి వరకు చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పింఛన్కి వెళ్ళడానికి ఆటోలు కానివ్వండి, ఏ వాహనాలు నడపడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ సమస్యని తప్పనిసరిగా యువతంతా కలిసి ఊర్లో పెద్ద మనసు